జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. హరే కృష్ణ. చాప్టర్ 7 జ్ఞాన విజ్ఞాన యోగ. భగవద్గీతలో స్వామి ఏమంటున్నాడంటే, చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 4 రకాల భక్తులు నన్ను వర్షిప్ చేస్తారు. ఆ 4 రకాల్లో ఫస్ట్ వచ్చేసి ఆర్థో, రెండోది జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఆర్థో అంటే దే ఆర్ కంప్లీట్లీ సరెండర్డ్. వాళ్ళు అన్ని సార్లు చూసుకున్నారు, వాళ్ళకేమి సాధ్యం కాలేదు, ఇంకా భగవంతుడే మాకి అని చెప్పి భగవంతునికి సరెండర్ అయిపోయి ఉన్నారు. ఈ కోణంలో మనకు ద్రౌపది వస్తుంది, గజేంద్రుడు వస్తాడు. జ్ఞాని అంటే వశిష్ఠ, విశ్వామిత్ర, పెద్ద పెద్ద మునులు వాళ్ళందరూ వస్తారు. వాళ్లకు బ్రహ్మజ్ఞానం పొందడమే అన్నిటికన్నా పెద్దది. దానికి వాళ్ళు జిజ్ఞాసు కింద వస్తారు. మూడవది అర్థార్థి అంటే ఎప్పుడు లౌకిక విషయం, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, అది కావాలి, ఇది కావాలి, వరల్డ్లో ఉండేటివన్నీ నాకే కావాలనుకునేవాడు ఆ కోణంలో వస్తాడు. ఈ కోణంలో మనం రావణ్ణి చూడొచ్చు. నాలుగో కోణం వచ్చేసి జ్ఞాని అంటే వానికి తెలుసు భగవంతుడే అంతా చేస్తూ ఉండేది, భగవంతుడే మమ్మల్ని చూసుకుంటా ఉండేది, ఏదైనా కానీ ఆ భగవంతుడే రెస్పాన్సిబుల్, వెదర్ ఇట్ ఈస్ కాజ్, వెదర్ ఇట్ ఈస్ ఎఫెక్ట్, ఏదైనా ఉన్ని భగవంతుడే నాకే అని చెప్పి ఆ జ్ఞానం పొందినోడు, బ్రహ్మ జ్ఞానం పొందినోడు ఆ జ్ఞాని కోణంలో వస్తాడు. ఈ కోణంలో మనం ప్రహ్లాదుని చూడొచ్చు. ప్రహ్లాదునికి తెలుసు ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా ఆ భగవంతుడిని చూసుకుంటాడని. మీరు ఏ కోణంలో వస్తారో చూసుకోండి. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.